ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ హైలైట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిఖిల్ సేఫ్ గేమ్ ఆడాడు, ఎందుకు ఆడాడు కూడా చెప్తాను వినండి. నిఖిల్ అప్పటి వరకు కత్తి తీసుకొని వేరే వాళ్ళు నామినేట్ చేయడానికి ఛాన్స్ ఉన్నా కావాలని వెళ్ళకుండా, వేరే వాళ్ళు నామినేట్ చేయకుండా ఎప్పుడైతే పృథ్వీ వచ్చాడో నామినేషన్స్ కి వెంటనే వెళ్ళి కత్తి తీసుకొని పృథ్వీ నామినేట్ చేశాడు. ఏమని నామినేట్ చేశాడు? పృథ్వీ, యూ లూజింగ్ యువర్ టంగ్, యూ లూజింగ్ యువర్ వర్డ్స్. నువ్వు నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్నావు, చాలా నచ్చావు, నువ్వు టాస్క్ లో ఎలా పర్ఫామ్ చేస్తావు ఇంకా నేను చూడలేదు, బట్ నువ్వు ఈ రోజు నువ్వైతే లూజ్ అయ్యో టంగ్, నీ కోపం వస్తుంది, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చేశాడు. బట్ పృథ్వీకి ఎందుకు కోపం వచ్చింది? పృథ్వీని బేబక్ నామినేట్ చేసింది, అది కూడా కాఫీ విషయంలో. సో బేబక్ నువ్వు బుర్రవాడు, నెక్స్ట్ టైం నుంచి నామినేట్ చేసినప్పుడు అని చెప్పినందుకు అండ్ సారీ కూడా చెప్పాడు పృథ్వీ బేబక్ కి, అంత అయిపోయాక. బట్ ఇలా చెప్పినందుకు పృథ్వీ కోపడ్డాడు అని చెప్పి నిఖిల్ నామినేట్ చేశాడు. బట్ నిఖిల్ నామినేట్ చేయడానికి అది అసలైన రీజన్ కాదు. ఓన్లీ బాయ్స్ లో కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రెంగ్త్ ఉంది, అంత బాడీ ఉంది. నిఖిల్ కాంపిటీషన్ కి ఎవరైనా ఉన్నారు అంటే పృథ్వీ అనే తను ఆలోచించి తన మైండ్ వాడి పృథ్వీ నామినేషన్ చేసి పంపించేద్దాం, అప్పుడు నాకు సాటి ఎవరు ఉండరు అని అనుకోనే పృథ్వీని నిఖిల్